బీహార్లో విషాదం చోటు చేసుకుంది. నలందలోని శీతలాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బీహార్లో విషాదం చోటు చేసుకుంది. నలందలోని శీతలాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నట్టు అక్కడ శీతలాదేవి ఆలయానికి సంబంధించి అక్కడికి భక్తులు భారీగా పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా భక్తులు అక్కడ అందరూ కూడా తోసుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో కూడా 8 మంది మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. అక్కడ ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో మనం చూస్తున్నాం బీహార్ లో అయితే విషాదం చోటు చేసుకుంది. నలందలోని శీతలాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. అయితే క్షతగాతులను అయితే వెంటనే హాస్పిటల్ కి తరలించిన సిచ్యువేషన్ ఉంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ లో కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వెంటనే గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ లో కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు. సో మనం విజువల్స్ లో చూస్తున్నట్టు కూడా అక్కడ శీతలాదేవి ఆలయం దగ్గరికి ఒక్కసారిగా భారీగా మహిళా భక్తులు అదేవిధంగా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సో ఇంతమంది ఒక్కసారిగా చేరుకోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్ లో కూడా 8 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ భారీగా అక్కడ ఉన్న ప్రజలు కూడా పరుగులు తీసిన సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇంకా సహాయక చర్యలు అక్కడ ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. करके दे लेंगे यहाँ पे